ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు తన యొక్క సత్యం ద్వారా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ సత్య విషయమై లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచింప ఆలోచింపచేయడానికి అనేకులను చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరులు అప్పారావు గారి ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు, ఉదయకాల శుభములు అనుగ్రహించాలని దేవుడు ప్రార్థిస్తూ ప్రార్థన చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తల్ల ఉంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడు అయిన దేవ, మీ ఘనమైన, అతి పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలమున లేఖనము చదువుకొనుటకు తండ్రి, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. లేఖనము ఏమి చెప్పుచున్నదని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మా అందరికి కావలసిన జ్ఞానమునిచ్చి, సహనమును, ఓర్పునిచ్చి, మెలకువనిచ్చి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్న వారిని, వాక్యాన్ని చదవబోతున్న వారి కొరకు, పాటలు పాడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. వందనాలు అన్నయ్య. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సంధ్య మొదటి పాటగా పాడుతుంది. తర్వాత సహోదరులు స్వామి గారు రెండో కీర్తనగా పాడి మనకి వినిపిస్తారు. అందరికీ వందనములండి. ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త
క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితమంతా జీవించదని కొరకే, నాకున్న సమస్తము అర్పించదని సేవలో. నా జీవితమంతా జీవించదని కొరకే, నాకున్న సమస్తము అర్పించదని సేవలో. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా. అందరికీ వందాలండి. తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతున్న పాట పాడి దేవునికి మహిమగా అందరం పాడదాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా, వేలాది పొటేళనా, ఏడాది కోడెలనా, వేలాది పొటేళనా, నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివా సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివా సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసు ప్రభువా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసు ప్రభువా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మార్పేతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మార్పేతును. రక్షణ పాత్రుని చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రుని చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది గోడెలనా వేలాది పొటేలనా. ఏడాది కోడెలనా వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అవునానండి. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి వినిపించినటువంటి సహోదరి అలాగే సహోదరునికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగంలోకి వచ్చాము. వాక్య పఠనం ఆదికాండం 17వ అధ్యాయాన్ని ఈరోజు మనం వాక్య పఠనంగా చదువుకుందాము. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు సహోదరులు రెడ్డి గారు చదివి వినిపిస్తారు. తర్వాత 15వ వచనం నుండి చివరి వరకు కూడా సహోదరులు ప్రభుదాస్ గారు చదువుతారు. దేవుని నామానికి వందనాలండి. ఆదికాండము 17వ అధ్యాయం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందచేదునని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును.
నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జన్మలను వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చేదురు. నేను నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాతి నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఇందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్య నిత్య నిబంధన సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మం సున్నతి చేయబడదు అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. కంటిన్యూ చేయమంటారా? ప్రభుదాస్ అన్నయ్య చదవండి. ప్రభుదాస్ అన్నయ్య. ఓకే నేను మీ కాల్ చేసుకోకుండా అందరికీ వందనాలండి. మరియు నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడిని కలుగజేశాను. జనములకు తల్లి జనములు రాజులు ఆమె వలన కలుగుదని అబ్రహాముతో చెప్పింది. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వారికి సంతానం వచ్చిన 90 ఏళ్ల సారా కన్నా అని మనసులో అనుకున్నది. అబ్రహాము ఇస్మాయిల్ నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించు అని దేవుడితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా విషయంలో సమాధి పడ్డాడు. నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టి అతని తరువాత అతని సంతానము కొరకు తొందరగా నా నిబంధనను అతనితో స్థిరపరచాడు. ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి దేవుడు అతన్ని ఆశ్రయించి అతని సంతానాభివృద్ధి. రెడ్డి గారు మీరు చదివేసేయండి. అన్నయ్య చదువుతుంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, అనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీ కుమారునికి కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధికి బ్రతుకును అనుగ్రహించు అబ్రహాము ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారాయి నిశ్చయంగా నీ కుమారుని కనును. నీవు అతన్ని ఇస్సాకు అని పేరు పెట్టదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఇష్మాయేలుని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనికి ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరం కాలము ఈ కాలమందు సారా నీకు కడబో ఇస్సాకుతో
నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. దేవుడు అబ్రహాము మాటలాడు చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారికి గోప్యాంగ చర్మం సున్నతి చేశాను. అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అతని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. చదివినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. సహోదరులు అప్పారావు గారు క్లుప్తంగా ఈ అధ్యాయం గురించి వివరించి, అలాగే సహోదరులు దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. తండ్రి అయిన దేవుడికి మరి ఒకసారి కృతజ్ఞతలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు, వందనాలండి. చదివినటువంటి లేఖనంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 17వ అధ్యాయంలో మొదటగా అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వాడనేది దేవుడు మనకి తెలియజెప్పాడు. 90 సంవత్సరాలు ఏండ్లు వాడైనట్లుగా, ఆయనకు వయసు వచ్చినట్లుగా మనం చూసాం. యెహోవా అతనికి ప్రత్యేకమైనటువంటి నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండము. ఈ మాట మన జీవితాలలో అండర్లైన్ చేసుకోవాలండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుమో అని దేవుడు అబ్రహాముకి ప్రత్యేకంగా చెప్పాడు. అబ్రహాము విశ్వాసం కలిగినటువంటి అనేక జనాలకి తండ్రి. ఆ మార్గంలో మనం వెళుతున్నాం. మన జీవితకాలం అంతా భూమి మీద ఏ నింద రాకుండా తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడాలా. మనము కడుపులో భయం మనకు ఉండాలా. ఎందుకంటే నింద మనం పొందితే అది దేవునికి వర్తిస్తుంది. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలా. సింపుల్గా అప్పు తీసుకొని ఎగ్గొడతాం, సింపుల్గా అబద్ధం ఆడటం, సింపుల్గా దేవుడు ఎక్కడ చూస్తాడులే అనేటటువంటిగా నడుచుకోవటం అనేది మంచిది కాదు. నిందారహితుడువై ఉండుమో. ఏ నింద నీ మీద ఉండకూడదు, అది నేను కోరుకుంటున్నానని అబ్రహాంకి ప్రత్యేకంగా చెప్పడం ఈ 1వ వచనంలో చూసాం. నాకును నీకును మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను. మన ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఏర్పాటు చేస్తాను. ఆ యొక్క నిబంధనలో నీవు అత్యధికముగా అభివృద్ధి పొందుదు అని అతనితో చెప్పడం 2వ వచనంలో చూసాం. అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అంటే ఆయన ఎలాంటి నిబంధన? ఎప్పుడైతే ఆ మామ్రే సింధూర వృక్షం దగ్గర ప్రత్యక్షమై దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటను ఇక్కడ కూడా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమైనా చేస్తున్నాడు అబ్రహాంకి, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని చెప్పడం 4వ వచనంలో చూసాం. 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము. అబ్రహాము ఇక్కడ
అంతకుముందు ఆ పేరులో హా లేదు, ఇప్పుడు మధ్యలో హా పెట్టి అబ్రహాము అని అనబడును. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదను. ఏమన్నాడండి? సంతాన అభివృద్ధి చేస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. అభివృద్ధి చేసి నీలో నుండి రాజులను నీలో నుండి వచ్చేదరని చెప్పడం జరిగింది. నేను నీకును, 7వ వచనం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినయ్యుండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. ఏదో ఒక మాట చెప్పడం కాదు, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసి ఆ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటిది సంగతి కాదండి. నిత్యము నీ సంతతికి మధ్యను నిత్య నిబంధన స్థిరపరిచదును. నిబంధన అనేది స్థిరపరిచదునని అబ్రహాముతో దేవుడు మాట్లాడడం చూసాం. 8వ వచనంలో ఏమంటాడంటే, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కానాను అను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినయ్యుందనని అతనితో చెప్పాను. చూడండి ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప సంగతి. మనం ఇక్కడి నుంచి ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎలాగ బతకాలా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అనేకమైనటువంటి భయాలు ఉంటాయి మనకి. శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చినప్పుడు పట్టుకున్న గుడ్డలతో వచ్చినప్పుడు అయ్యో ఎలా బతుకుతాం, ఏం చేస్తాం అనేటువంటి బెంగ. ఇక్కడ అబ్రహాంకి ఎంత భరోసా దేవుడు చెప్పాడు. కానానంటే మాటల పాలు తేనె ప్రవహించే దేశాన్ని నీకు స్వాస్యముగా ఇచ్చేదని అన్నాడు. స్వాస్యము సంపదగా నీకు దాన్ని నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన సంగతి ఈ 8వ వచనంలో చూసాం. 9వ వచనంలో, మరియు దేవుడు నీవును మాత్రమే కాక నీ తర్వాత తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. ఈ నిబంధన నీ వారితో అయిపోయేది కాదు, నీతో ఆగిపోయేది కాదు, నీ తర్వాత పుట్టినటువంటి సంతతి కూడా నా నిబంధనను గైకొనవలను. అంటే ఇప్పుడు అబ్రహాము ఈ సంగతులన్నీ వాళ్ళకు బోధించాలని గైకొనవలనని నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోపాంగ చర్మమును సున్నతి పొందవలను. అంటే ఆ నరానికి పుట్టిన 8వ రోజు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళైన మీరే కానీ ఆ చర్మాన్ని కట్ చేసుకొని ఆపరేషన్ చేసుకొని నిబంధన, అదే నిబంధన అని నీకు మధ్య నున్న నిబంధన సూచనగా ఉండును. అది నీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనకి సూచనగా ఉండును అని అబ్రహాంతో దేవుడు మాట్లాడిన సంగతి ఈ 11వ వచనంలో చూసాం. అది ఎప్పుడంటే 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద, ఆ రోజుల్లో కొనుక్కోవటం మనుషుల్ని, వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలను. అందుకోసమే యేసేపు అమ్మబడము, ఇతరులు కొనుక్కోవడం కూడా మనం చూసాం. ఆ కొన్నటువంటి వాడైనా సరే ఇక మన మనుషుడు కాబట్టి మనతో ఏకీభవించాలి కాబట్టి ఆ కొన్న వ్యక్తికి కూడా ఆ యొక్క గోపంగ చర్మాన్ని కట్ చేసి ఆపరేషన్, అంటే దాన్ని
ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటున్నారు. మరి అప్పుడు దేవుడు దానికి ఎలా చేశాడు, అబ్రహాం ఎట్లా చేశాడు మనమైతే చూడలేదు. పుట్టినవాడును, వెండితో కొనబడిన వాడును, తప్పక సున్నతి పొందగలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. శరీరంలోకి పెట్టాడు ఆ నిబంధన. అది ఆ ఆపరేషను ఎవరికైతే ఉన్నదో వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఎవరైతే ఆ యొక్క ఆపరేషన్ చేసుకుంటారో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దేవుని పిల్లలుగా పిలువబడి దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించినటువంటి వాళ్ళుగా మనం అర్థం చేసుకోవచ్చు. మగవాడు కానీ ఎవని గోపాంగ చర్మం సున్నతి చేయబడదో అటువాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. అది లేకపోతే అబ్రహాం జనుల్లో ఉండటానికి లేదు, కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, యాలయనగా ఆమె పేరు శారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఈ సంగతి జ్ఞాపకం చేశాడు. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్లు శారా కనునా. చూడండి, అబ్రహాము స్థానంలో ఎవరు ఉన్నా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయనకేమో 100 ఏళ్ళు, ఈమెకేమో 90 ఏళ్ళు. ఈమె శరీరం ఉడికిపోయింది, శ్రీధర్మం ఆగిపోయింది. అబ్రహాము శరీరం మొతతుల్యం అయింది. ఈ వయసులో దేవుడు వచ్చి నాకు ఈ మాట చెప్తున్నాడు అని ఏం చేశాడు అబ్రహాము? సాగిలిపడి నవ్వాడంట. సాగిలిపడి నమస్కరించడం కాకుండా సాగిలిపడి నవ్వి 100 ఏండ్లు వానికి ఇలాంటి ఆ సంగతి జరుగుతుందా అని అతని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా, అయ్యా నేను నా కొడుకు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా అనుగ్రహించమని దేవునితో మాట్లాడడం అబ్రహాం చూసాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టెదవు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. అది ఇస్మాయిల్తో కాదు సుమా, నీవు కుమారుని కంటావు, అతనికి ఇస్సాకుని పేరు పెడతావు, అతనికి తో నిత్య నిబంధన అని దేవుడు చెప్పడం జరిగింది. ఇస్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచదునని చెప్పాను. సో ఇక్కడ మనం చదివాము, ఇస్మాయిల్ గురించి ఆయన అడిగినప్పుడు ఆ నిబంధన అతనితో స్థిరపరుస్తానని దేవుడు చెప్పలేదు. కాకపోతే విస్తరింప చేస్తాను అని చెప్పాడు. ఇస్సాకుతో మాత్రం పుట్టినటువంటి సంతతి మాత్రం నా నిబంధన స్థిరపరచుదునని చెప్పడం చూసాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి
పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఎంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు అతనితో చెప్పిన ప్రకారము ఆ దినముందే వారి వారి గోపాంగ చర్మమును సున్నతి చేయించును. అబ్రహాము గోపాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అప్పారావన్నయ్య మీ వాయిస్ వినపట్టలేదు. ఏడు హలో, వినపడుతుందండి? వినపడుతుంది. మధ్యలో ఫోన్ వచ్చింది, సారీ నాన్న. అయితే 99 ఏండ్లు వాడు. అతనికి కుమారుడైన ఇస్మాయిలు గోపాంగ చర్మము సున్నతి చేయనప్పుడు అతడు 13 ఏండ్లు వాడు. ఈ సంగతి దేవుడు మనం తెలుసుకోవలసినటువంటి సంగతులు మనం చూసాం. అబ్రహాంకేమో 99 ఏళ్ళు, ఈ కుమారుడు ఇస్మాయిల్కేమో 13 సంవత్సరాల వయసులో సున్నతి జరిగింది. దేవుడు చెప్పినంబటే ఆ దేవుని మాటకి లోబడి ఆయన ఈ పని చేయడం జరిగింది. ఈ సంగతులు మనం చూసాం. ఒక్క దినం ముందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిల్ను సున్నతి పొందిరి. అతని ఎంట పుట్టిన వారందరూ అన్యుని యొద్ద కొనబడిన వారును అతని ఇంటిలో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఇది నిబంధన దేవుడికి అబ్రహాముకి. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మనం దేవుడిని నమ్ముకున్నటువంటి మనము భూమి మీద మాదిరికరమైన జీవితం ఉండాలి. యేసుక్రీస్తుని అంగీకరిస్తారు, చూడు వీళ్ళ బ్రతుకు అని. దేవా, ఎవరు మమ్మల్ని చూపించుకోకుండా మమ్మల్ని నడిపించని మనం ఒక మంచి నిర్ణయంతో ఈ యొక్క మార్గంలో ముందుకు సాగాలి. అందరికీ వందనాలండి. కొద్దిగా టైం ఎక్కువైంది, ఉంటాను. ప్రార్థన చేయండి అన్నయ్య. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తివంతుడు అయిన దేవ, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్న మా సహోదరుడు, మీ కుమారుడు, సేవకుడు అయినా దేవకిరణ్ గారు ఇప్పుడు మాట్లాడబోచుండగా తనకు కావలసిన మంచి జ్ఞానము, వివేకమును, మంచి వాక్య శుద్ధి అనుగ్రహించి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికి. సహోదరులు దేవకర్ణ గారు ఇప్పుడు మనకి మిగతా సమయం వాక్యం వినిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ వందనములు. దయచేసి అందరూ మీ ఫోన్ మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అంశమును ప్రారంభించబోతున్నాము. ఆ అంశం ఏమిటి అంటే, నేటి క్రైస్తవ్యములో ఉపయోగించబడుచున్న లేక ఉచ్చరించబడుచున్న కొన్ని పదములు, వాటిని గూర్చిన వివరణ. నేటి క్రైస్తవ్యంలో ఉపయోగించబడుచున్న లేక ఉచ్చరించబడుచున్న కొన్ని పదములు, వాటిని గూర్చిన వివరణ. జాగ్రత్తగా మనం గమనించాలి. మనకు తెలియకుండానే ఒక 40 సంవత్సరాలు క్రితం నుండి అంతకు ముందు ఉన్న క్రైస్తవ సేవకులు కానీ, సహోదరులు కానీ ఎవరూ కూడా ఉపయోగించని కొన్ని పదాలు
సంభాషణలో కానీ లేక వాక్య పరిచర్యలో కానీ ఉపయోగించని కొన్ని పదాలను ఈరోజు మనము మన వినికిడిలో వింటున్నాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతకాలం క్రితము ఈ పదాలు క్రైస్తవ్యంలో లేవు, కానీ కాలక్రమేణా వాటి యొక్క ప్రవేశము అనుకోకుండా క్రైస్తవ సంభాషణలోను వాక్య బోధలోను ఆయా సందర్భాల్లోనూ ప్రవేశించటం జరిగింది. అవి అలా జరగటం మాత్రమే కాదు, కానీ మనుషులు వాటిని విస్తరింపచేయటం కూడా జరిగింది. ఒకరి నుండి ఒకరికి అలా పాకుతూ వెళ్ళిపోయాయి. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా ఒకదాని వెంట ఒకటి ప్రవేశిస్తూ క్రైస్తవ్యము కొత్త వింతైన పోకడలకు వెళ్ళిపోతూ ఉండటం ఈనాడు మనము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాం. కనుక ఈరోజు మనము ఉపయోగించబడుతున్న ఈ పదాలను గూర్చి ఒక్కొక్కటిగా దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాం. ముందుగా వందనములు అను మాట, ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. వందనములు అనే మాట ఇది నేటి క్రైస్తవ్యంలో మాత్రమే కాదండి, బైబిల్ దీని గురించి తెలియజేసింది. బైబిల్ తెలియజేసిన ఈ పదాన్ని గూర్చిన లేక ఈ మాటను గూర్చిన విషయాలను మనం ఆలోచించితే ఈ మాట హెబ్రీ భాషలో బరాక్ అనే పదం నుండి వచ్చింది. ఈ మాట 5 సార్లు పాత నిబంధనలో ఉపయోగించబడింది. తెలుగులో దీనిని బైబిల్ పండితులు వందనములు అని తర్జుమా చేశారు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా గ్రీకు భాషలో ఆస్పజోమియా అను మాట నుండి ఈ మాట ఇంగ్లీష్లోనికి సాల్యూట్ అని తర్జుమా చేయబడింది. దీనిని తెలుగు తర్జుమాదారులు వందనములు అని తర్జుమా చేశారు. ఈ మాట క్రొత్త నిబంధనలో 42 సార్లు ఉపయోగించబడింది. అయితే ఈ మాటను గూర్చిన సత్యాన్ని మనము దేవుని వాక్యము నుండి ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యములు మొదటిగా పాత నిబంధన నుండి మనం ఈ మాటను గమనించినప్పుడు ఆది కాండము అంటే మనకు మొదటి పుస్తకమైన ఆది కాండములో 42వ అధ్యాయం, ఆది కాండము 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాట, ఈ వందనములు అనే మాట మనకి కనపడుతుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అండ్ బౌ డౌన్ దెమ్ సెల్వ్స్ అనే మాట కనపడుతుంది. అంటే వారి ముఖాలను నేలకు మోపుట ద్వారా వందనాన్ని చేశారు. అంటే వందనము అనేది ఒక క్రియాపదం, అంటే ఒక పనిని తెలియజేసేది. అంటే ఏం చేస్తున్నారు? వందనము అనే మాట అక్కడ జరిగించే పనిని తెలియజేస్తుంది. వాళ్ళు వందనము ఎలా తెలియజేశారు అంటే, యూదులు ఆ నేలకు వంగుట ద్వారాను సాష్టాంగ పరుట ద్వారాను
మోకరిల్లుట ద్వారాను వందనములు తెలియజేసుకునేవారు. ఇది మనం గమనించాలి. మనం నోటితో ఈరోజు వందనములు అని చెప్తాం. కొంతమంది 2 చేతులు జోడించి నోటితో వందనములు అంటారు. మరికొంతమంది ఒక చేతినే సెల్యూట్ చేసినట్లుగా చేసి నోటితో వందనములు అంటారు. నోటితో మనం వందనాలు చెప్తూ ఆ యొక్క భావాన్ని కదలికల రూపంలో తెలియజేస్తాం. యూదులు నోటితో వందనములు అనరు, కానీ వారు ఆ పనిని చేస్తారు. అంటే మోకరించుట, దాన్ని వాళ్ళు వందనం చేయటం. నేలకు సాష్టాంగ పడుట ద్వారా దాన్ని వందనం చేయటం అంటారు. ఇలాగా వందనములు అనేదాన్ని, అంటే వందనము చేయటం అనే దాన్ని కార్యరూపంలో జరిగించేవారు. ఇది మనం గమనించాలి. ఆ తర్వాత మనకు ఈ మాట నిర్గమకాండంలో మనకు కనపడుతుంది. నిర్గమకాండము 18వ అధ్యాయం, నిర్గమకాండం 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి. అంటే ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, లేక తన బంధువులు తనను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు వారు అలాగా చేసేవారు. కనుక వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్లుగా వందనము చేసినట్లుగా మనకి కనపడుతుంది. అంటే మోషే గారు ఆయన దగ్గరకు వచ్చిన తన మామగారిని ఎదుర్కొని పోయి ఈయనే, అంటే మోషే గారే వాళ్ళ మామగారికి వందనము చేసినట్లుగా, ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం గమనించగలం. అంటే ఈ విధానం అనేది ఒక సాంప్రదాయాన్ని, అంటే ఒక సాంప్రదాయబద్ధమైన పద్ధతిని ఇది మనకు తెలియజేస్తుంది. అంటే కొన్ని జాతులలో, కొన్ని రకాల తెగలలో, కొన్ని రకాల ప్రజలలో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వారు పలకరించుకునే విధానము అనేది ఆయా రూపాలుగా మనకి కనపడుతూ ఉంటుంది. అందులో ముద్దు పెట్టుకొనుట ద్వారా, మోకరిల్లుట ద్వారా, అలాగే చేతులు కలుపుకొనుట ద్వారా, ఒకరినొకరు హత్తుకొనుట ద్వారా, ఇలాగా వారు ఒకరినొకరు పలకరించుకునేవారు. కాబట్టి మనకి ఈ మాట ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా అనే మాట ఇక్కడ కనపడుతుంది. కనుక ఇక్కడ ఈ 3 సందర్భాల్లో పాత నిబంధనలో కూడా ఒకరికొకరు ఎదురైనప్పుడు, ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, ఒకరికొకరు దగ్గరైనప్పుడు, ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారికి అనుకూలమైన పద్ధతిలో వందనము చేయటం అనేది పాత నిబంధనలో మనకి కనపడుతుంది. ఇక క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, క్రొత్త నిబంధనలో వందనములు చేసే విధానాన్ని మనం ఆలోచించవలసిన వారమైనాం. నేను బైబిలు ఎలా చదవాలి అనే అంశం చెప్పినప్పుడు చెప్పాను. అక్కడ ఉన్న ప్రజలు, వారి యొక్క సాంప్రదాయాలు, ఆ కాలమాన పరిస్థితులు, ఆ సందర్భాలు, వీటన్నిటినీ కూడా మనం గ్రహిస్తూ బైబిల్ చదవాలి. అంటే ఈ కాలంలో ఈరోజు మనం చదువుతున్న బైబిల్ని అక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఆ కాలానికి వెళ్ళిపోవాలి. ఆ కాలంలో ఉన్న వస్త్రధారణ, సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు, ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకున్నప్పుడు
వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న మన విధానాలని డైరెక్ట్గా ఆ కాలానికి అప్లై చేస్తే ఒరిజినల్గా అనగా వాస్తవికతలో లేక మూలంలో అక్కడ సంగతి దేని గురించి ఎందుకు రాయబడింది అనే సంగతిని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి మనము ప్రాముఖ్యంగా బైబిలులో ఉన్న ప్రజలు కొన్ని జాతులకు, కొన్ని సాంప్రదాయాలకు, కొన్ని మతాలకు, కొన్ని భాషలకు చెందినవారు కనుక ఆయా వ్యక్తుల లేక ఆయా జాతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అంటే ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విధానాన్ని మనం అనుసరించాలి. ప్రాముఖ్యంగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అనేక జాతుల ప్రజలకు సంబంధించిన వివరాలు మనకు ఇవ్వబడ్డాయి. ప్రత్యేకించి అత్యధిక భాగము ఇశ్రాయేలీలు లేక యూదులు అనే జాతికి సంబంధించినది ఈ చరిత్ర. వారు ఈ చరిత్రతో జత చేయబడిన వారై ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యంలో వారు ఒక పాత్రగా ఉన్నారు అనే సంగతి మనం గ్రహించాలి. అప్పుడు మనం యూదుల లేక ఇశ్రాయేలీల యొక్క మత సాంఘిక సంబంధమైన ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా గ్రహిస్తూ ఆ వచనంలో ఉన్న సంగతులను గ్రహించినప్పుడు అసలు ఈ వందనములు అనేది ఏంటి, వందనములు వాళ్ళు ఎలా చేసేవారు, అంటే వందనములని నోటితో చెప్పుకునేవారా లేక వందనములు అనేది ఇంకెలాగైనా చేసేవారా అన్నప్పుడు మనము తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీషు అలాగే మూల భాషలు కూడా చదివినప్పుడు అక్కడ ఆ క్రియారూపం అంటే క్రియారూపంగా వాళ్ళు ఎలా చేసేవారు వందనాలని మనం కొంతమంది రెండు చేతులు జోడించి వందనాలు చెప్తాము, కొంతమంది ఒక చేతినే ఇలాగ పైకెత్తి నోటితో వందనాలు చెప్తారు. ఇవన్నీ కూడా మనం కొంతమంది తల కిందకి అలా ఊపుతారు, నోటితో వందనాలు బ్రదర్ అని తల కిందకి ఇలా ఊపుతారు. ఇలాగ కొన్ని కొన్ని పద్ధతులను మన కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఎలా వందనములు అనేది చెప్పుకున్నారు అనేది మనం ఆ కాలానికి వెళ్ళి వారి సాంప్రదాయ విధానాలను ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వస్తే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో 5వ అధ్యాయం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. అంటే యేసు ప్రభు కాలంలో ఉన్న యూదులు కూడా వందనములు చేసుకునేవారు కనుక వారు వారి సహోదరులకు మాత్రమే వందనాలు చేసేవారు. ఇది యేసుక్రీస్తు వారు అందరినీ సమానంగా చూడమనే ఉద్దేశంతో మాట్లాడారు. అంటే పై వచనంలో మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల, అంటే మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది, మరి మీ తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు అందరినీ ప్రేమించండి అనే ఉద్దేశంతో ఆయన ఈ మాట తెలియజేశాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా వందనాలు చేసుకోవటం అనే సాంప్రదాయము యూదులలో ఉంది అనేది మనము గ్రహించాలి. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అన్నాడు. అంటే ఆనాటి కాలంలో ఉన్న శాస్త్రులు లేక పరిసయ్యులు అనేవారు వారి యొక్క విధానాన్ని ఆయన అక్కడ తెలియజేస్తూ వారు సంత వీధులలో వందనములను కోరుకుంటారు అని చెప్పబడింది. అంటే సంత వీధుల్లో కూడా అంటే ఎక్కడైనా మార్కెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వారు ఒకరికి ఒకళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు అలాగా వందనాలు చెప్పుకునే అలవాటును లేక సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక మార్కు సువార్త 9వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే
మార్కు సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో ఇలా కనపడుతుంది. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వారు వచ్చినట్లుగా వారు ఆయన చూసి విభ్రాంతి చెంది ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనము చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ఆ తర్వాత లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. 40వ వచనంలో జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరు ఈ యొక్క సంఘటన మనకు కనపడుతుందంటే మరియా జకరియా ఇంటిలో, అనగా జకరియా గారి ఇంటిలోనికి ప్రవేశించి ఆమెకు కనిపించిన ఎలిజబెతుకు వందనము చేసింది. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను అనే మాట కూడా అక్కడ మనకు కనపడుతుంది. కనుక ఎలిజబెత్ మరియములు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, లేక ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారు వందనం చేసుకున్నారు. పెద్దవారైన, అంటే వయసులో పెద్దదైన ఎలిజబెత్కి ఇక్కడ ఉన్న మరియమ్మ వందనము చేసినట్లుగా కూడా మనం చూడగలం. ఇక అపోస్తుల కార్యముల గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే 23వ అధ్యాయంలో 26వ వచనం మనకి ఇలాగా తెలియజేస్తూ ఉంది. 23వ అధ్యాయం 26వ వచనం, యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించి తిని. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు కొంచెం పైకి వెళ్తే 25వ వచనంలో మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనములు అనే మాట అక్కడ కనపడుతుంది. అంటే వారిద్దరూ కూడా రోమా అధిపతులు వాళ్ళు, ఫేలిక్స్, క్లౌదియా లూసియా. ఈ క్లౌదియా లూసియా ఒక పత్రిక రాసి ఫేలిక్స్కి పంపించాడు. గవర్నర్ అయిన ఫేలిక్స్ పంపించినప్పుడు ఆ ఉత్తరంలో కూడా వందనములు అని చెప్పి ఉత్తరాన్ని ప్రారంభించడం ఇక్కడ మనకు జరుగుతుందంటే, ఉత్తరాలు రాసుకునేటప్పుడు కూడా ముఖాముఖిగా లేకపోయినా ఉత్తరములు రాసుకునే సందర్భాల్లో కూడా వారు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకున్నారు. అంటే రోమన్ సంస్కృతిలో కూడా వందనములు చెప్పుకునే అలవాటు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. తర్వాత రోమీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం నుండి 23 వచనాలు సుదీర్ఘమైన అధ్యాయం. ఈ అధ్యాయం అంతట్లో కూడా పౌలు గారు ప్రత్యేకించి వందనాలకి కేటాయించినట్లుగా ఈ అధ్యాయాన్ని మనం చూడగలం. ఈ అధ్యాయంలో పౌలు గారు ఆయన వందన సమర్పణ చేస్తూనే అందులో ఒక ఆజ్ఞారూపకమైన, అంటే ఆయన సలహా లేక ఆజ్ఞ లేక ఇలా చేయండి అని చెప్పుకున్నట్లుగా వందనములను గూర్చిన సంగతులు కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం చదువుకుందాం. ఈ యొక్క 3వ వచనం నుండి చదువుకుంటే, క్రీస్తు యేసునందు నా జత పనివారంటే కలిసి పనిచేసేవాళ్ళు, జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎపైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై
నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు, ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడుగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టోబూలు ఇంటి వారికి వందనములు. నా బంధువుడకు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసంకృతికును ప్లెగోనుకును హెర్మేకును పత్రోపకును హెర్మాకును వారితో కూడానున్న సహోదరులకును వందనములు. ఫిడోలగుకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులకందరికి వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి. అక్కడ నుండి మనం ఇంకా కిందకి వచ్చినట్లయితే 21వ వచనంలో, నా జతపనివాడుకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోపిప్రతు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రికను వ్రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడుగు ఎరస్తును సహోదరుడుగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు లెక్కించగలిగితే ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు వందనములు అనే మాట ఉంటుందో మీరు గ్రహించవచ్చు. అంటే పాత నిబంధనలో ఉన్న ఆది కాండము దగ్గర నుండి కూడా వందనములు అని చెప్పుకునే పారంపర్యము లేక వందనములు అని చెప్పుకునే ఒక సాంప్రదాయము బైబిల్ గ్రంథంలో మనకు వస్తూ ఉంది. ఇది ఎంతవరకు వచ్చింది అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయము అనగా చివరి అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 19వ వచనము 20వ వచనము 21వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను అని కొరింథీయులకు రాసిన పత్రిక అనగా మొదటి పత్రికలో తెలియజేయడం జరిగింది. అలాగే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం కూడా మనం చదువుకుంటే 12వ వచనంలో ఇలాగా మనకి కనపడుతుంది. 13వ అధ్యాయం 12వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అని రెండోసారి కొరింథీయులకు పౌలు గారు ఈ పత్రికను రాస్తూ కూడా వందన సమర్పణ చేసినట్లుగా మనం చూడగలం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా ఉంటుంది. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెర నుండి ఉత్తరం రాశారు. అలాగే కొలస్సైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము కొలస్సైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా కనపడుతుంది. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి.
ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతన్ని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక ఆ తర్వాత మనం 14వ వచనానికి వచ్చినట్లయితే 14వ వచనంలో లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. అలాగే 15వ వచనం, లవోదికీయులో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి అంటాడు. ఆ తర్వాత మనం 18వ వచనానికి వచ్చినట్లయితే పౌలును నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను అని పౌలు గారు ఆ మాట తెలియచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అపోస్తులైన పౌలు గారు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ మనకు కనపడుతుంది. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకందరికి వందనములు చేయుడి అని దెస్సలోనిక సంఘానికి పౌలు గారు తెలియచేశాడు. ఆయన మరలా రెండవసారి రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ తెలియచేస్తారు. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు నేను వ్రాయుట ఇలాగే. అంటే పౌలు గారు ముఖాముఖిగా మాత్రమే కాదు, ఆయన తన పత్రికలలో కూడా ఆయన వందనమును గూర్చిన వివరాలు తెలియచేశారు. ఆ తర్వాత మనము తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చూసినట్లయితే ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు అంటారు. అలాగే 21వ వచనానికి వస్తే శీతాకాలము రాకమునుకు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబులు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు అని పౌలు ఈ యొక్క తిమోతికి రాసిన వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు అని తీతుకు పౌలు గారు వందనాలు తెలియజేశాడు. అలాగే ఫిలోమోనుకు రాసిన పత్రిక కూడా మనం చూస్తే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు అని ఫిలోమోను గారికి పౌలు గారు వందనములు తెలియజేశాడు. ఆ తర్వాత మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఈ 13వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మీ పైని నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులకందరికీ నా వందనములు చెప్పుడి, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అని పౌలు గారు వారికి వందనములు తెలియజేశారు. ఆ తరువాత పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని పేతురు గారు వారికి వందనాలు తెలియచేసినట్లుగా మనం చూడగలం. అలాగే యోహాను రాసిన 2వ పత్రిక కూడా మనం చూసినప్పుడు యోహాను రాసిన 2వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు అని యోహాను గారు తెలియజేశారు. అలాగే చివరిగా మనము యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనేదము, నీకు సమాధానము కలుగును గాక, మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు వరసను
వందనములు చెప్పుము అని యోహాను గారు తన పత్రికను ముగించారు. ఇంతవరకు మనము అనేక వచనాలు, అంటే పాత నిబంధనలో ఆది కాండము దగ్గర నుండి క్రొత్త నిబంధనలో 3వ యోహాను పత్రిక వరకు కూడా అనేక వచనాలు. ఎందుకు ఇన్ని వచనాలు నేను మీకు చెప్తున్నాను అంటే, పాత నిబంధన నుండి కూడా ప్రజలు లేక వ్యక్తులు ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు వాళ్ళు ఏం చెప్పుకున్నారు అని మనం ఆలోచిస్తే బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది? వారు వందనములు చెప్పుకున్నారు. అలాగే క్రొత్త నిబంధనలోకి వస్తే సంఘము స్థాపించబడక మునుపు సువార్తలలో ఉన్న యూదులు కూడా వందనములు చెప్పుకున్నారు. అలాగే రోమా సాంప్రదాయంలో కూడా వారు ఉత్తరాలు రాసుకునేటప్పుడు వారు వందనములని ఉత్తరము ద్వారా తెలియచేయటం జరిగింది. అలాగే పౌలు గారు కూడా ఆయన తన పత్రికలన్నిటిలో కూడా దాదాపుగా వందనములు నా స్వహస్తంతో నేనే రాస్తున్నాను అని, వందనములు చెప్పమని ఆయన అనేక సార్లు తెలియజేశాడు. విశేషంగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అంతా కూడా పేరు పేరు ప్రస్తావిస్తూ వారికి వందనములు తెలియచేయటం జరిగింది. అలాగే రోమాపత్రిక 16వ అధ్యాయంలోను, కొరింథీయులకు రాసిన పత్రిక ఆ మొదటి పత్రిక 16వ అధ్యాయంలోను, అలాగే మరికొన్ని ఇతర పత్రికల్లోనూ పౌలు గారు వందనములు చెప్పుకొనుడి అనే మాటను వ్రాయటం జరిగింది. అంటే పాత నిబంధన కాలం నుండి ప్రజలు దేవుని ప్రజలుగా గుర్తించబడిన వారు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకున్నారు, వందనములు చేసుకున్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా సంఘమునకు అనగా క్రైస్తవులుగా రక్షించబడిన వారందరికీ కూడా ఒకరికొకరు వందనములు అనే మాట స్పష్టంగా తెలుగు భాషలో మనకు అర్థమైన భాషలో మనకు తెలిసిన భాషలో వందనములు చెప్పుకోవటం జరిగినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము ఒకరినొకరు ఎదురుపడినప్పుడు సహోదరి సహోదరులుగా లేక ఇలాగా ఏ మీడియా ద్వారా అయినా, ఏ కమ్యూనికేషన్ ద్వారా అయినా, అంటే ఫోన్ ద్వారా కానీ ఉత్తరాల ద్వారా కానీ ఇక ముఖాముఖిగా ఎదురైనప్పుడైనా కానీ మనం ఏం చెప్పుకోవాలని బైబిల్ చెప్పిందో, లేక బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎలాగ పలకరించుకున్నారో, లేక ఎలా ఒకరికొకరు వాళ్ళు వందనములు చెప్పుకున్నారో, లేక ఏం చేసుకున్నారో అనేది ఇన్ని వచనాల ద్వారా మనం చూసాం. మనము ఈరోజు విన్న వాక్యము నుండి వారు ఎలాగా చేశారు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు లేక ఉత్తరాల్లోనూ, అలాగే పౌలు గారు క్రైస్తవులకు లేక సంఘాలకు ఆయన ఆదేశిస్తూ తెలియచేస్తూ మీరు వందనములు చెప్పుకునుడి అనే మాట అనేక సార్లు ఉపయోగించటము, వారు వందనములు చెప్పుకున్నట్లుగా వందనములు పత్రికల్లో కూడా వ్రాసినట్లుగా ఎన్నో వచనాలు మనం చూసాం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, లేక పలకరించుకున్నప్పుడు, లేక మనం ఇలాగ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు, కొంతమంది షాలోమ్ అంటున్నారు, మరికొంతమంది మరణాత అని కూడా అంటున్నారు. ఈ పదాలను కూర్చి కూడా మనము తదుపరి అంశంలో ధ్యానిస్తాం. అయితే బైబిల్ మనకి ఏం చెప్పింది, మనం ఏం చెప్పుకోవాలని చెప్పింది అనే విషయాలను మనం ఇంతవరకు నేర్చుకున్నాము, పరిశీలించాము. ఇందులో ఏ మాట కూడా అంటే నా సొంతగా నేను చెప్పలేదు. ప్రతిదీ బైబిల్ వచనాలు చదివి మరి చెప్పటం జరిగింది. కనుక మనం ఏం చెప్పాలని బైబిల్ చెప్పిందో దానినే మనం చెప్పుట దేవుని వాక్యానుసారమని మీరందరూ కూడా ఆ విధానాన్ని వాక్యానికి లోబడి అనుసరించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును తెలియజేసినటువంటి
సహోదరులు దేవకర్ణ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. ముగింపు ప్రార్థన మీరు చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం సార్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు మీ యొక్క మహాకృపను బట్టి మేము మీ వాక్యపు వెలుగులో వందనములు అంటే ఏంటో నేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మేము నేర్చుకున్న సంగతులు సాంప్రదాయబద్ధంగా కాదు కానీ, అలవాటుగా కాదు కానీ, ఒకరిని చూసి ఒకరు కాదు కానీ, మీ వాక్యపు వెలుగులో మీ వాక్యానుసారంగా ఆయా విధానాలను అనుసరించే మనసు, అట్టి జ్ఞానము మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ మాటలు విన్న మీ బిడ్డలందరూ కూడా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ప్రవర్తించు కృప దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.